నా కొడుకు అన్యాయం జరిగిపోయింది సార్, నాకు అన్యాయం జరిగిపోయింది సార్. చాలా కష్టపడి తెలుసు 26 ఏళ్ళు మోసిన సార్ నా కొడుకుని. తర్వాత ఆరోగ్యశ్రీలో ఒక 5-3 వాళ్ళ డాడీ అన్నాడు చేసుకోబిడ్డ తెలియదు ఇంకా నేను ఎంఎస్ చేసుకుని బయట ఫారెన్ చెప్తే కూడా మాట్లాడలేదు. అందుకని చెప్తాను నేను గవర్నమెంట్ సీట్ కొట్టే చేస్తాను. సర్జరీ నుంచి జనరల్ కి మెయిన్ ఏంటంటే ఆయన అవును సార్, చుట్టాలు సార్ మాకు దగ్గర సార్. కొంచెం గిరిజన పట్ల మంచి ఇచ్చిన మాట ప్రకారంగా మీ సొంతగా వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆదుకుని కాదు, మీ సొంతగా ఈ సాయం చేయకూడదు. దీంతో పాటు సొంత జిల్లామైనట్టు గౌరవ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినట్టు మన ప్రాంత భాష అయినట్టు మీరు సొంత గిరిజన మీరు ఏ విధంగా మీరు ప్రత్యేకత గవర్నమెంట్ అయిన తర్వాత డ్రగ్స్ మీద ఎట్లయితే కమిటీ చేశారు, దీని మీద మాది ఖచ్చితంగా ఎక్కడైతే పిల్లలు యాక్సిడెంట్ ఇంతమంది చనిపోతున్నారు, ఈ మధ్యలో ఆలయంలో ఒక కార్యక్రమం పెడుతున్నారు, దీన్ని మాత్రం ర్యాగింగ్ అనే డ్రగ్స్ మీద ఎంత సీరియస్ తీసుకుంటాం, దీని మీద సీరియస్ తీసుకోవాలి. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మీరు ఇచ్చిన మాట ప్రకారంగా నిలబడతారు. కాబట్టి దయచేసి మా గిరిజన పక్షాన మా సంపాదన అశోక్ రఘువాల అందరి ముగ్గుల మాట చెప్తున్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాట్లాడి ఈ కుటుంబ సాయం చేయాలి. ఈ ర్యాగింగ్ అనేది దీనికి ఖచ్చితంగా పోవాలి. వాడు ఆడ పోయినాక ఒక 10 రోజుల తర్వాత నాకు చెప్పిండు సీనియర్ వాళ్ళు, నేను ఫోన్ చేస్తే నా కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఎందుకురా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, పోయినప్పుడు ఉంటే నేను ఫోన్ చేస్తేనే ఉన్నాను, ఎందుకు చేస్తలేవు అన్నారు. అంటే ర్యాగింగ్ ఉంటదమ్మా, చాలా ఒత్తిడిగా పని చెప్తుర్రు నాకు. లోపల బయట పోయి నాకు అలసిపోతున్నా, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను చేస్తున్నా, నీవు డిస్టర్బ్ చేయకమ్మా నాకు, నేను నా పని నేను చేస్తున్నా అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఏంద్రా పొట్టలు తినకుండా అట్లా ఎందుకు చేస్తున్నావు అంటే 3 రోజులు కఠినంగా డ్యూటీ పెట్టిరంట. అంటే 3 రోజుల తర్వాత 3 గంటలకు నైట్ 3 గంటలకు మీరు అన్నట్టమ్మా 3 గంటలకు ఎందుకంటే రికార్డ్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్ అంటే రికార్డింగ్ మేము చేసుకోలేదు, మీరు కాదు వాళ్ళ రిజిస్టర్ లో రాస్తారు ఏ డాక్టర్ ఎన్ని గంటలు ఉన్నారని. అది నేను ఎంక్వైరీ చేపిస్తాను. అట్లనే 36 గంటలు ఆయన చేపిస్తే మాత్రం ఎవరు వేసిన వాడంతటా వాడైతే సూసైడ్ చేసుకోడు. ఇంత పిరికి వాడైతే కాడు నా కొడుకు. చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ సైకిల్ మిన్న 2 కొడుకులకు సైకిల్ మిన్న కోడలు తీసుకుపోయి దింపి చదివిపించిన మేము మా పిల్లలకు సైకిల్ మిన్న 2కి. నా కొడుకు చిన్నప్పటి నుండి 7th 8th క్లాస్ వరకు చదువుతున్నాడు. అందులో అప్పుడే వివేకానంద ప్రోగ్రామ్ పెట్టిరు. వివేకానంద ప్రోగ్రామ్ లో ఫస్ట్ వచ్చింది నా కొడుకు. మళ్ళా ఏమో ఈ రాష్ట్రంలో బంజారా బిడ్డలు మీకు అందరికి మూకిముడి చేస్తే ఇలా మనకు ప్రభుత్వం వచ్చింది. మీకు కూడా పలు సందర్భాల్లో మీరు చెప్పిండ్రు, నిజంగా మిమ్మల్ని మేము గుండెలలో పెట్టుకుంటాను, మా బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఈ నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యే అంటారు. ఆ రోజు ఇవాళ నిజంగా కన్సల్ట్ మినిస్టర్ రెస్పాండ్ కాలే. నాకు ఎక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మీడియాను పెట్టుకుని మీడియా ముందే అలా పిఆర్ఓ కూడా నేను కాల్ చేసినాను, మీ సంబంధిత మంత్రివర్యులు వస్తారా రారా. దానికంటే ఒక 5 రోజుల ముందే అతను వచ్చిపోయిండు. ఎందుకంటే క్యాంపస్ నుంచి మేము అనేక సందర్భాల్లో తనకి మేము మంచిగా సపోర్ట్ చేసిన వాళ్ళం. అటువంటిది తను రెస్పాండ్ కాలే. మీరు మీ నియోజకవర్గాన్ని కాపాడుకోవడానికి, ఈ బిడ్డలను బంజారా బిడ్డలను కాపాడుకోవడానికి, కానీ దళిత బిడ్డలను బహుజన బిడ్డలను కాపాడుకోవడానికి మీరు ఆ రోజు రెస్పాండ్ అయ్యిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా పొలిటికల్ గా మనం ఏ విధంగా మనం అనుకోవచ్చు, అది పక్కన పెడదాం. మన ప్రజలకు ఎవరైతే నమ్ముకున్న వాళ్ళకు మీరు ఆ రోజు నాకు రెస్పాండ్ అయింది. మీ మీద నాకు ఒక మంచి గౌరవం అనిపించింది. వెంటనే రెస్పాండ్ అయ్యిండు. కాల్ చేసినాం పాండుగారితో, మిగతా మీ కార్యకర్తలను వెంటనే 3 లక్షల నుంచి 5 లక్షలు అన్నారు. నాకు సంతోషం అనిపించింది. బట్ నేనేమంటున్నా అంటే అన్న, మీరు సీఎంతో మాట్లాడుతున్నారు, అది నిజంగా అది నిజం కావాలి, వీళ్ళకి న్యాయం జరగాలని. నేను ఒక్కసారి నేను ఏదైనా చెప్పానంటే చేస్తాను. నేను మాట్లాడుతుంటే 100% మాట్లాడతాను. ఇంకా పోను నేను అన్న, అది అందరికి తెలుసు నా కాన్సెప్ట్. ఇది ఇష్యూ సెన్సిటివ్ ఇష్యూ, ఈ ఇష్యూ చాలా సీరియస్ ఇష్యూ.
ఈ రోజు ఒకటి జరిగింది రేపు ఇంకొకటి జరగవచ్చు. ముందు కూడా మనం చాలా సార్లు చూసినాం మనం, కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. ర్యాగింగ్ అనేది సీరియస్ యాక్ట్ అయినా కానీ కూడా జరుగుతున్నాయి. అంటే నేను ఆ ప్రిన్సిపల్ అంటే ఒకటి ప్రిన్సిపల్స్ వాళ్ళందరూ ఇదే మీకు బాగా తెలుసు స్టూడెంట్స్ నుంచి రావాలి. ఇప్పుడు మాకు కూడా ర్యాగింగ్ చేసి అంతే కరెక్ట్. మేము కూడా స్టూడెంట్స్ ఉన్నాము, మనం కూడా చేస్తారు ర్యాగింగ్. కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది ర్యాగింగ్ ఒక జోక్ లాగా తీసుకొని ముందుకు పోతారు. కొంతమంది ఏమైతారంటే సైకలాజికల్ గా వాళ్ళకి బాగా హెరాస్మెంట్ కిందకి తీసుకుంటారు, దెబ్బతింటారు వాళ్ళు. డిఫరెంట్ ర్యాగింగ్ అనేది ఇంకొకటి. ర్యాగింగ్ అనేటప్పుడు కేసెస్ పెట్టినప్పుడు కూడా ఏమైపోతాయి, ఫస్ట్ కేసు పెడతారు, రెండోసారి పాపం అని మళ్ళీ స్టూడెంట్స్ అంటారు, మళ్ళీ ఆయన భవిష్యత్తు పోతారు కదా అని కేసులు కూడా రిటర్న్ తీసుకునే చాలా ఉన్నాయి. కానీ ఇది సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ర్యాగింగ్ అనేది కాకుండా చేస్తేనే కరెక్ట్. ఎప్పుడైనా కానీ పేర్లు అడగడం అది వేరు, కానీ కొంతమంది కావాలని బట్టలు ఇప్పేయడము ఇట్లాంటివన్నీ కూడా ర్యాగింగ్ చాలా సీరియస్ గా చేసి కొంతమంది పేరెంట్స్ పైన కూడా జోక్స్ వేయడము, పేరెంట్స్ పైన కూడా నెగిటివ్ గా మాట్లాడడం పిల్లలు కూడా సైకలాజికల్ ఎఫెక్ట్ అవుతుంది బాగా. అన్న నాకు ఇంకొకటి మీ తరపు నుంచి నాకు ఇంకొకటి అంటే మీరు కానీ మనం విద్యార్థి దశలో 40 దాటినంటే మనం ఆ క్యాంపస్ నుంచి వచ్చినాం కాబట్టి నాకు ముఖ్యంగా ఏం కావాలంటే నేను అక్కడ ఏం అబ్జర్వేషన్ చేస్తుంటే యాంటీ ర్యాగింగ్ అని పెట్టుకుని దాంట్లో ప్రిన్సిపాలే ఉంటాడు, హెచ్ఓడి ఉంటాడు. ఇప్పుడు వీళ్ళకి మార్క్స్ వేయాలంటే వీళ్ళు ఆ సీనియర్ వీళ్ళతో ఉంటారు. మీరు అమ్మాయిల పట్ల షీ టీమ్స్ అని ఎట్లా పెట్టిండ్రు, లేకపోతే ఈగల్ టీమ్ అని ఒకటి పెట్టిండ్రు, బాగుంది. అంటే ఇట్లా చేతికొచ్చే కొడుకు యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్స్ అనేవి కూడా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే చెప్పాలి, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు అన్నట్టు మేము మా సీనియర్ మీద కంప్లైంట్ చేస్తే మీరే అంటున్నారు మాస్క్ వేసుకొని టోపీలు వేసుకొని చెప్తున్నారు, కానీ ఓపెన్ గా చెప్తారు. ఓపెన్ గా వచ్చి ఒక్కడొక్క కంప్లైంట్ ఒక సాక్ష్యం చెప్తే ఇంకోటి ఇట్లా ఇంకొకటి జరగదు కదా. స్టూడెంట్స్ భయం ఏముందంటే ఇప్పుడు మేము చెప్తే మాకు మళ్ళీ ఇంకెవరన్నా మాకు మార్క్స్ వేయలేరేమో, మాకు ఏమన్నా నెక్స్ట్ సెమిస్టర్ కి వెళ్ళలేమేమో అని అలా అని చెప్పేసి స్టూడెంట్ భయపడతా ఉన్నారు. ఇప్పుడు ఇందాక సంపత్ నాయక్ గారు చెప్పినట్టు ఏంటంటే సి టీమ్ లాగా ఈగల్ టీమ్ లాగా యాంటీ దామోదర్ రాజనరసింహ గారు అంటే మీకు ఆ రోజు కనెక్ట్ కాలేదేమో, ఢిల్లీలో అది అక్కడ పోయినప్పుడు మీకు కనెక్ట్ కాలేదేమో, కానీ ఆయన కూడా ఒక దళిత బిడ్డ దామోదర్ రాజనరసింహ. ఆయన చాలా చేసి ఆయన కూడా ఉస్మానియాలో చదువుకుంటారు, మన దగ్గర దామోదర్ రాజనరసింహ ఉస్మానియాలో చదువుతారు. ఆయన 100% నేను కూడా ఆయనతో మాట్లాడతాను. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ 100% ఆయన కాల్ తీసుకుంటే ఏదో ఒక తప్పు ఎక్కడో జరిగింటుంది, ఫోన్ కాల్స్ లేకుంటే కమ్యూనికేట్ చేయలేదేమో, కానీ నేను 100% ఆయనతో కూడా మాట్లాడతాను. ఈవెన్ దీనిపైన టీచర్స్ పైన కూడా అక్కడ కూడా ఉంటే కూడా లెక్చరర్స్ ప్రొఫెసర్స్ పైన కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళ పైన కూడా ఎంక్వైరీ పెట్టేస్తాను. నేను ఇంతకు ముందు మాట్లాడి పాయింట్ అన్నావు కదా, కంప్లైంట్ చేస్తే మార్క్స్ తగ్గిస్తాను, 100% నేను అయితే అన్న నేను చెప్పేటప్పుడు వాళ్ళు వచ్చింది కానీ ఈగల్ టీం షీ టీం లెక్క, ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి వాళ్ళు కష్టపడి చదువుకుని ఆ చేతికి వచ్చిన పంట చనిపోతుంది, దేనికి ఓన్లీ ర్యాగింగ్. మీరు కూడా ఒక టీం లాంటిది, ఎందుకంటే ముఖ్యంగా ఈ ఎంబీబీఎస్ ల దగ్గర కానీ ఇంజనీరింగ్ దగ్గర ఇంటర్నల్ గా స్టూడెంట్స్ లెక్క చేసుకుంటే ఒక 2-3 ఇష్యూస్ బయటకు వచ్చినాయి అనుకో అన్న, వాడి పేపర్ ను వాడు బయట బెదిరించింది అనుకో, వాడు అసలు ఇంకోసారి రారు. థ్యాంక్ యూ అన్న, మీరు ఆ రోజు ఇచ్చిన మాట ఇచ్చిన ప్రకారంగా మీరు నాకు